డ్రీమ్స్, స్కీమ్స్ ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు ఇవే కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటికే సంక్షేమ పథకాల పేరుతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లడంతో మరోసారి ఎలాంటి స్కీమ్స్ ఉంటాయనే అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. మేనిఫెస్టో విడుదలతో సంక్షేమంపై తనదైన ముద్రతో దూకుడు పెంచుతోంది ఫ్యాన్ పార్టీ. మీ కలలకు నా పథకాలు అంటూ వైసీపీ అధినేత జగన్ స్వయంగా బహిరంగ సభలో ప్రకటించారు. దీంతో మరోసారి సంక్షేమ పథకాలపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఏపీలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో వైసీపీ మేనిఫెస్టో అంశాలపై తీవ్ర స్థాయిలోనే చర్చ జరుగుతోంది. వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న తరుణంలో వైసీపీ మేనిఫెస్టో అంశాలపై రాజకీయంగా చర్చ మొదలైంది. అటు తెలుగుదేశం పార్టీ కూడా వేచి చూసిందనే ప్రచారంతో మేనిఫెస్టోకు మరింత హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే గడిచిన 58 నెలలుగా ఏపీలో సంక్షేమం పేరుతో జరుగుతున్న కార్యక్రమాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేశామని వైసీపీ విస్తృతంగా ప్రచారం చేసింది. దీంతో సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన నిధుల సమీకరణ కూడా ప్రభుత్వానికి కష్టంగా మారింది. అయినా ఎక్కడా రాజీ పడకూడదనే అజెండాతో నిధులను సమీకరించుకుని మరీ పథకాలను అమలు చేయడం, వాలంటీర్ల ద్వారా వాటిని ప్రజలకు చేరువ చేయడంలో సక్సెస్ అయింది వైసీపీ ప్రభుత్వం. సంక్షేమ క్యాలెండర్ని కూడా ప్రకటించడం, ప్రతి నెల ఒక వర్గానికి చెందిన ప్రజానీకానికి చేరువ కావడంలో కూడా వైసీపీ సక్సెస్ అయింది. సంక్షేమ పథకాల అజెండాని మరోసారి కూడా గట్టెక్కిస్తుందన్న ధీమాతో ఉంది వైసీపీ. అదే సమయంలో రెట్టింపు సంక్షేమ పథకాలు ఇస్తామంటూ టీడీపీ కూడా ప్రచారం చేస్తోంది. సూపర్ 6 అంటూ టీడీపీ ప్రచారం చేసుకుంటుండగా గడిచిన 5 ఏళ్లుగా అమలవుతున్న సంక్షేమం ఆగకూడదంటే తిరిగి తమకే ఓటేయాలని ప్రజల్లోకి వెళుతోంది వైసీపీ. సో ఈ పోటీలో రెండు పార్టీలు కూడా మేనిఫెస్టోల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడం చర్చకు దారితీసింది. సంక్షేమ పథకాలతో రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని ఇప్పటికే టీడీపీ చేసిన కామెంట్స్ని కూడా వైసీపీ ట్రోల్ చేస్తోంది. దీంతో సంక్షేమ పథకాలపై ప్రజల డ్రీమ్స్ని ఏ పార్టీ ఎలా క్యాష్ చేసుకుంటుంది, స్కీమ్స్ ఫలితాలు ఎలా ఉంటాయనేది కూడా ఉత్కంఠగా మారింది.